4 రోజుల్లో పెళ్ళంటే మీరు ఏమంటారో అని చెప్పి బావగారితో మాట్లాడదామని మళ్ళీ ఫోన్ ట్రై చేశాను. మళ్ళీ బావగారు ఫోన్ ఆన్సర్ చేయలేదు. మీటింగ్లో ఉన్నారు కదా, ఎలా ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు మీరు ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటారని, మా మాట కాదనరు అనే నమ్మకంతో వెంటనే ప్రెస్కెళ్ళి శుభలేఖలు ప్రింట్ చేయించి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారు అన్నయ్య గారు. అదేంటత్తయ్య అలా అంటారు? ఎంగేజ్మెంట్ అవ్వకుండా డైరెక్ట్ గా పెళ్ళేంటి? మనకి మంచి ముహూర్తం ముఖ్యం కానీ ఎంగేజ్మెంట్ జరగడం ముఖ్యం కాదు కదమ్మా. మీ వదిన కూడా అచ్చం ఇదే మాట అందమ్మా. అవును వదిన గారు, పిల్లలు సంతోషంగా ఉండాలంటే మంచి ముహూర్తంలో పెళ్లి జరగాలి కానీ ఎంగేజ్మెంట్ జరిగితే ఎంత, జరగకపోతే ఎంత? మనిద్దరం అచ్చం ఒకేలాగా ఆలోచిస్తున్నాం వదిన గారు. అందుకే వియ్యపురాళం అవుతున్నాం వదిన గారు. ఎప్పుడెప్పుడు నక్షత్ర మా ఇంట్లో కాలు పెడుతుందా అని చెప్పి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అందుకేనేమో దేవుడు 4 రోజుల్లోనే ముహూర్తం కుదిరేలా చేశాడు. ఈ శుభలేఖలు దేవుడి దగ్గర పెట్టి ముఖ్యమైన వాళ్ళందరికీ పంచండి. ఇవిగోండి. ఏంటి బాబు నువ్వు అనేది? 4 రోజుల్లో పెళ్ళా? అవును బాబాయ్ గారు. ఇదేంటండి, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు, అప్పుడే పెళ్ళంటారేంటి? అలా అనడానికి ఓ కారణం ఉందమ్మా. ఏంటో ఆ కారణం? ముహూర్తం పెట్టించడం కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలు పంతులు గారికి చూపించాను. ఆయన వీళ్ళిద్దరి జాతకాలు బాగా పరిశీలించారు. వీళ్ళిద్దరి జాతకం ప్రకారం వాళ్ళిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా కలిసి ఉండాలంటే 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తం ఖాయం చేసుకోండి అని చెప్పారు. అది తప్పితే మళ్ళీ 6 నెలల వరకు మంచి ముహూర్తం లేదట. అందుకని అదే ఖాయం చేస్తే మంచిదనిపిస్తోంది నాకు. నిజమే గాని 4 రోజుల్లో పెళ్ళంటే కష్టం కదా. కనీసం పెళ్లి పత్రికలు వేయించుకోవటానికి, బంధువుల్ని పిలిపించుకోవడానికైనా టైం కావాలి కదా. పోనీ 6 నెలల తర్వాతే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. దానికి తొందర ఏముంది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదండి. ఎందుకో పంతులు గారు ఆ ముహూర్తం చెప్పారు. ఆ ముహూర్తానికే చేస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. కాదు బలవంతంగా ఆపుదామంటారా? మీ ఇష్టం. ఇప్పటికే శ్యామ గురించి చెడుగా ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఆ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారెవరో. ఇప్పుడు 6 నెలలు గ్యాప్ వచ్చిందంటే అలాంటి ఉత్తరాలు ఎన్నైనా రావచ్చు, ఏమైనా జరగచ్చు. మీ ఇష్టం. 6 నెలల తర్వాత పెట్టుకుందామంటే పెట్టుకుందాం, నాదే ఉంది. వద్దులే బాబు, వద్దు. 6 నెలల వరకు ఆగొద్దు. ఈ ముహూర్తమే ఖాయం చేసేద్దాం. అటు వాళ్ళని పంపించి ఆనంద గజపతి వాళ్ళని కన్విన్స్ చేశాను. ఇప్పుడు వీళ్ళని కన్విన్స్ చేశాను. ఇక అసలు సిసలు ఆట మొదలు పెడతా. అవునా? రేపు పంచమి బావుంది అంటారా? అలాగే పంతులు గారు, రేపు పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతాం. ఉంటాను పంతులు గారు. ఐశ్వర్య,
విన్నానత్తయ్య, పంచమి మంచి రోజు. పసుపు కొట్టడానికి ఏర్పాటు చేయమంటారు, అంతేగా? అవునమ్మా, 4 రోజులే కదా టైం ఉంది. వెంటనే పనులు మొదలు పెట్టాలి, లేకపోతే టైం సరిపోదు. ఓలమ్మో, పెళ్ళంటే మాట్లాడటండి, ఎన్ని పనులుంటాయి. ఇల్లు కడగాలి, ముగ్గులెట్టాలి, రంగులు వెయ్యాలి, రంగు కాగితాలు అద్దాలి, షాపింగ్లకి వెళ్ళాలి, బట్టలు నగలు కొనాలి, శుభలేఖలు పంచాలి, వంటోళ్ళు కూడా చూసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని పనులుంటాయో. చిలకమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడి అత్తయ్య గారిని కంగారు పెట్టుకు. అన్ని పనులు చక్కగా పూర్తయిపోతాయి. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. అన్నీ చూసుకోవడానికి మన ఐశ్వర్య ఉంది కదా. అవును, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అన్నీ నేనే చూసుకుంటాను. అఖిల్, రా నాన్నా. మమ్మీ ఏంటన్నయ్య? రారా పెళ్లి కొడుకారా, నీకోసమే వెయిటింగ్. ఒక్కడవే వచ్చావేంట్రా? డాడీ గారి ఇంకా మీటింగ్ పూర్తి కాలేదన్నయ్య. అవునా? నీకో గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంటి? 4 రోజుల్లో నీ పెళ్లి. వాట్? 4 రోజుల్లో నా పెళ్ళా? అదేంటి? అదేంటి అంటే అది సంగతి. ఏంటి 4 రోజుల్లో పెళ్లి అనగానే ఆ అబ్బాయి గారికి సిగ్గొచ్చినట్టుంది? చచ్చా, అదేం లేదు, ఊరుకో అన్నయ్య. వలపండి బాబు గారు, మీరు మరీను తమ్ముడు గారిని ఏడిపించేస్తున్నారు. ఈ కాలంలో పెళ్ళంటే ఆడపిల్లలే సిగ్గుపడటం లేదు. అలాంటిది చిన్నబాబు గారు ఎందుకు సిగ్గుపడతారు? నాన్నా అఖిల్, రేపు మంచి రోజని చెప్పి పసుపు కొట్టి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేస్తున్నాం. అవునా? అయితే మమ్మీ, రేపు పసుపు కొట్టేటప్పుడు రూపారాణి ప్రోగ్రాం పెడదామా? అలాగే నాన్నా, తప్పకుండా రూపారాణిని పిలిపించి పాటలు పాడిద్దాం. ఆ పాటల ప్రోగ్రాంతో పాటు గురువమ్మ వాళ్ళ బంధువుల చేత నాదస్వరం కచేరీ కూడా పెట్టిద్దాం. అవును నాన్నా, మీ డాడీకి వాళ్ళ నాదస్వరం బాగా నచ్చిందంట. ఆహా. వాళ్ళ చేత కచేరీ పెట్టిస్తే మీ డాడీ కూడా చాలా సంతోషిస్తారు. అయితే వెంటనే వాళ్ళతో మాట్లాడతాను మమ్మీ. ఆ మల్లికార్జున్ దృష్టిలో మేం చెడ్డవాళ్ళం అవడం ఇష్టం లేక మిమ్మల్ని ఈ ఊళ్ళో ఉండనిస్తున్నాను. ఇంకోసారి గనక నువ్వు ఆ అఖిల్ వాళ్ళని ఎవరినన్నా కలిసినట్టు తెలిసిందో జాగ్రత్త. అలాగే గురువమ్మ, ఇంకెప్పుడు వాళ్ళని కలవను. వాళ్ళు గనక ఇప్పుడు మిమ్మల్ని చూసారంటే కొంప మునిగిపోతుంది. ఇప్పుడేం చేద్దాం గురువమ్మ? నేనేదో ఒకటి చేస్తాను. ముందు మీరంతా కలిసి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే గురువమ్మ, వెళ్ళండి. రండి నాన్న. డోరే, ఏమైంది నాన్న? మాట్లాడకు. రండి దినా, రండి 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 రండి. ఏంటి దినా ఇలా వచ్చారు? ఏం లేదోదనా, ఆయన్ని కాపాడి మనకెంత సాయం చేసిన వీళ్ళని ఒకసారి ప్రత్యేకంగా మన ఇంటికి భోజనానికి పిలుద్దాం అని అన్నావు కదా నువ్వు. అన్నాననుకో, అయినా దానికి తొందరే ఉంది. వెంటనే పిలవక్కర్లేదు, నిదానంగానే పిలుద్దాం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మా వాడికి
కళ్యాణ ఘడియలు ముంచుకొచ్చాయి. రేపు మంచి రోజని చెప్పి మా ఫామ్ హౌస్ లో పసుపు కొట్టడానికి ముహూర్తాన్ని నిర్ణయించాం. ఆ కార్యక్రమానికి వీళ్లను కూడా పిలుద్దామని వచ్చాం. మీ అన్నయ్య గారికి వీళ్ల నాదస్వరం బాగా నచ్చిందంట. ఆ రోజు వీళ్ల నాదస్వరం కార్యక్రమం కూడా పెడదామని అంటున్నారు. ఇక మా వాడి సంగతి మీకు తెలిసిందే కదా. ఏ ఫంక్షన్ జరిగినా కూడా మీ రూపారాణి పాట కావాలి అంటాడు. అందుకని పసుపు కొట్టే రోజు మీ రూపారాణి పాటతో పాటు వీళ్ల నాదస్వరం కచేరీ కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. ఒకసారి వాళ్ళని పిలుస్తారా ఆంటీ? అంటే పిలవడము అంటే వాళ్ళు వాళ్ళు లేరు వాళ్ళు లేరు బాబు. లేరా? ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? మేడ్చల్ దగ్గర ఏదో నాదస్వరం ప్రోగ్రాం ఒప్పుకున్నారట, దానికి వెళ్లారు. అయితే వాళ్ళ మిస్సెస్ ఉంటారు కదా? ఆవిడ కూడా లేరు బాబు. ఆవిడ వాళ్ళ కూతురు, కొడుకు, కోడలు అందరూ కలిసి ఇంతకు ముందే షాపింగ్కి వెళ్లారు. ఆడవాళ్ల షాపింగ్ అంటే నీకు తెలియందేముంది చెప్పదునా? ఏ సాయంత్రానికో గాని వాళ్ళు రారు. అయ్యో, పోయినసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలవడం కుదరలేదు. ఈసారి కూడా కలవటానికి కుదరటం లేదు. మీరు కలవకుండా ఉండడమే కదా నాకు కావాల్సింది. పర్లేదులే మమ్మీ, ఈవినింగ్ వచ్చి మళ్ళీ పిలుద్దాం. మళ్ళీ ఏం వస్తారులే బాబు, విషయం నేను చెప్తానుగా వాళ్ళకి. ఎటు తిరిగి మేం వస్తాం కదా, ఆ ఫంక్షన్ కి మాతో పాటే వాళ్ళని కూడా తీసుకొస్తాం. కానీ మేం పిలవడం మర్యాద కదా ఆంటీ. అదేంటి బాబు అలా అంటావు? మీరు పిలిస్తే ఒకటి, నేను పిలిస్తే ఒకటినా? పైగా మీరు పిలవడానికి వచ్చారు, ఆ టైంకి వాళ్ళు లేరు. వాళ్ళేమలా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు బాబు. వాళ్ళు తప్పకుండా మాతో పాటు అక్కడికి వస్తారు. థ్యాంక్ యూ ఆంటీ. ఆ రోజు నాకు ఇష్టమైన రూపారాణి పాట ఉండడం ఎంత ముఖ్యమో, డాడీకి ఇష్టమైన ఆ నాదస్వరం ప్రోగ్రాం ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆంటీ. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీదే. అలాగే బాబు, తప్పకుండా తీసుకొస్తాను. పద మమ్మీ. సరే. ఏంటి, ఆ రూమ్లో ఏదో చప్పుడయింది? లోపలెవరైనా ఉన్నారా? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళారని చెప్పారు కదా, మరి ఆ సౌండ్ ఎలా వచ్చింది? అది అది పిల్లి పిల్లి పిల్లి. పిల్ల? అవునదినా, మాయదారి పిల్లులు ఇంట్లో తగలబడ్డాయి. అందులో ఏదో ఒక పిల్లి ఏదో పడేసుంటుంది. ఈ ఇంట్లో మాకు పిల్లలతో పెద్ద తలనొప్పి అయిపోయింది వదినా. సరే వదినా, ఇక మేము బయలుదేరతాం. సరే, వస్తామమ్మా. అలాగే ఆంటీ. పద. వస్తా ఆంటీ. మంచిది బాబు, పదమ్మా.
మమ్మీ లోపల ఏ పిల్లి ఏం పడేసిందో కాని అనవసరంగా మనల్ని చాలా టెన్షన్ పెట్టింది. ఇంకోసారి లాంటి బుద్ధి తక్కువ పని చేయొద్దని ఆ పిల్లికి బుద్ధి చెప్పాలి. పద చెప్దాం. తీయమ్మా. గురువమ్మ వెళ్ళిపోయారా వాళ్ళు? వెళ్ళిపోయారులే. చూసావంటే చూసావా, నువ్వు చేసిన దానివల్ల మిమ్మల్ని దొంగల గదిలో దాచిపెట్టి మేం వాళ్ళకి నానా అబద్ధాలు చెప్పి వాళ్ళని పంపించాల్సి వచ్చింది. లోపల దాక్కున్న వాళ్ళు సరిగ్గా దాక్కోవాలని తెలీదా? ఆ సౌండ్స్ ఏంటి? అంటే చెయ్యి జారి ఏదో కింద పడింది. ఏదో ఒకటి పడ్డం కాదు, నా నెత్తిన పిడుగు పడింది. ఏంటా సౌండు, ఏంటా సౌండ్ అని వాళ్ళు అడిగేసరికి పిల్లి గిల్లి అంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మించేసరికి చచ్చేంత పని అయింది నాకు. ఇంతకీ వాళ్ళు ఎందుకొచ్చారు గురువమ్మ? వాళ్ళ అబ్బాయి పెళ్లి కదా, బొట్టు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలవడానికి. రాలేదు. పసుపు కొట్టేటప్పుడు నాదస్వరం వాయించడానికి మిమ్మల్ని రమ్మని పిలవడానికి వచ్చారు. అవునా? సంతోషం గురువమ్మ. ఏంటి సంతోషం? అఖిల్ బాబు గనక నిన్ను చూశాడంటే శ్యామ నీ కూతురే అన్న విషయం తెలిసిపోతుంది. ఆ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని దాని మీద పెద్ద గొడవ అవుతుంది. కనీసం నువ్వైనా ఎందుకు చెప్పలేదు వదినా అని చెప్పి మా వసంతదిన నన్ను తిట్టిపోస్తుంది. అందుకే మీరక్కడికి రానక్కర్లేదు, సన్నాయి వాయించనక్కర్లేదు. ఏదో కారణం వల్ల మీరు రాలేకపోయారని చెప్పి నేనే వాడికి సర్ది చెప్తానులే. అలాగే గురువమ్మ. శ్యామా, నువ్వు మాత్రం మాతో రావాలి. పసుపు కొట్టేటప్పుడు రూపారాణి పాట కావాలంట. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తే గొడవ జరుగుతుందేమో అంటావు, అంతేగా? ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. కన్నయ్య, ఎందుకు కన్నయ్య మళ్ళీ నన్ను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు?
వదినా రా. మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమేంటి? సారీ వదినా, కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. పర్వాలేదులే వదినా. పసుపు కొట్టే ముహూర్తానికి ఇంకా టైం ఉందిలే. అన్నయ్య గారిని ఒకసారి పిలుస్తావా వదినా? నేను మీ ఇద్దరు దంపతుల కాళ్ళకి దండం పెట్టి మీ ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదమేంటి? అన్నయ్య గారిని పిలువదినా, నేను చెప్తాను. మీ అన్నయ్య గారు లేరొదినా, బెంగళూరు వెళ్లారు. బెంగళూరు వెళ్లారా? ఇంట్లో పసుపు కొట్టే పెళ్లి పనులు మొదలు పెడుతుంటే అన్నయ్య గారు బెంగళూరు వెళ్ళడం ఏంటొదినా? అంటే సడన్ గా ఇలా 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంటుందని ముందుగా మనకి తెలియదు కదా. బెంగళూరు కంపెనీకి సంబంధించి ఏవో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి ఈ డేట్స్ లో ఫిక్స్ చేశారు. తీరా మీటింగ్ ఫిక్స్ అయ్యాక వియ్యాల వారొచ్చి ముహూర్తం విషయం చెప్పారు.